దావీదు దేవుని చేత నడిపించబడుతున్నాడు. సౌలు అపవిత్రాత్మ చేత నడిపించబడుతున్నాడు. దావీదేమో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. మళ్ళా చెప్తున్నా, చెదరగొట్టుకునేటటువంటి తత్వం సైతాను సంబంధులదు. చెదరగొట్టుకోవద్దు. నీ ఆత్మీయతను చెదరగొట్టుకోవద్దు. నీ కుటుంబ వ్యవస్థను చెదరగొట్టుకోవద్దు. కలిగి ఉన్న ఉద్యోగాన్ని చెదరగొట్టుకోవద్దు. కలిగి ఉన్న ఆత్మీయులను చెదరగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాలను చెదరగొట్టుకోవద్దు. రాజుగా అభిషేకించాడండి సౌలును. 3,30,000 మంది ఆనాడు దేవుని ఆత్మ సౌలు మీద నిలిచినప్పుడు దేవుడు అనుగ్రహించాడు. ఎంతమందిని చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారము చేయుదని వర్తమానము చేసిన. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒక్కడైనను నిలవకుండా వారందరూ కూడా సౌలు పక్షమున ఉండుటకు వచ్చిరి. వచ్చిన వారిలో ఇశ్రాయేలీయులు 3,00,000 మంది, యూదావారు 30,000 మంది. కొంచెం ఈ నెంబర్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇశ్రాయేలు ఎంతమంది? 3,00,000 మంది. యూదా వాళ్ళు 30,000 మంది. దేవుని ఆత్మ సౌలు మీద ఉన్నప్పుడు దేశమంతా కలిసి వచ్చిందండి. కానీ ఆ తర్వాత సౌలు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. సొంత పెత్తనాలు ప్రారంభించాడు. ఫలితము 13వ అధ్యాయం 1 వచనము. సౌలు 30 ఏండ్ల వాడై పరిపాలన ప్రారంభించాడు. 2 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత ఇశ్రాయేలీయులలో 3,000 మంది ఏర్పరచుకొనెను. ఎంతమంది అట? 3,000 మంది. అంతకుముందు లెక్క ఎంత? 3,30,000 మంది. ఇప్పుడు 3,000 మందికి చేరారు. 15వ వచనం చూడండి. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీను గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు లెక్కకు దాదాపు 600 మంది. ఏం చేసుకుంటున్నాడు సౌలు చెప్పండి? చెదరగొట్టుకుంటున్నాడు. తనకున్న బలం, తనకున్న జనం చెదరగొట్టుకుంటున్నాడు. సహోదరులు, ఈ లోకంలో డబ్బులు సంపాదించడం కంటే నిన్ను ప్రేమించే వారిని సంపాదించుకోవడం గొప్ప. ఆప్యాయంగా పలకరించే వారిని సంపాదించుకోవడం గొప్ప. దావీదు వారిని సంపాదించుకుంటున్నాడు. తాను పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు యూదావారు పరుగున వచ్చారండి. దావీదు హెబ్రోనులో అడుగు పెట్టాడో లేదో పరుగున వచ్చేసారండి దావీదు దగ్గరికి. దావీదా నువ్వు లేకుండా వెళ్ళిపోవడం వల్ల, నువ్వు కనిపించకుండా వెళ్ళిపోవడం వల్ల ఎంత కష్టం వచ్చి పడిందో దేశానికి. ఫిలిష్తీయులు వచ్చి దేశాన్ని స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేశారు. దావీదా వచ్చేసారండి. సహోదరు, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట ఉద్యోగంలోకి వెళ్ళావనుకో, మీ ఆఫీస్కి వెళ్ళావనుకో, మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కనీసం ఎవరన్నా వచ్చి నీకు షేక్ హ్యాండ్ నీకు చేంజ్ చేయాలి. చెప్పండి, గుడ్ మార్నింగ్ అని చెప్పగలగాలి. బాగున్నారా అని అడగాలి. నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టావో లేదో, ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చాడేంటి? ఎవరు ఈ దరిద్రుడు? మళ్ళీ వచ్చాడేంటి? 2-3 డేస్ లీవ్ పెట్టాడు, పోయాడేమో అనుకున్నాం. పోలేదు ఈ దరిద్రుడు, మళ్ళీ దాపరించాడు. అంటే ఎందుకని వాళ్ళు ఆ విధంగా అంటున్నారంటే, ఈ మనిషి పని చేయడు, ఎవరిని పని చేయనివాడు. ఒకవేళ మిమ్మల్ని పెళ్ళికో, లేకపోతే పండగకో, లేకపోతే ఫంక్షన్కో ఒకవేళ మిమ్మల్ని పిలిచారనుకోండి, మీరు ఆ పండగకో పెళ్ళికో వెళ్ళారనుకోండి, మిమ్మల్ని చూసి చాలా సంతోషించాలి. మీ బంధువులు సంతోషించాలి, మీ వాళ్ళు సంతోషించాలి. నువ్వు రావడం మాకు చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు సంబరపడిపోవాలి. అంతేగాని నిన్ను చూసిన వెంటనే
ఇదెందుకు దాపరించింది ఇక్కడ? ఇది నోరు తెరిచిందయ్యా అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుద్ది, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుద్ది. ఎవరైనా నలుగురు కలిసి సంతోషంగా ఏదైనా విషయం మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి ఏదో గబ్బు చేసిపోద్ది. ఇదెందుకు దాపరించింది? పోయిన పెళ్లిలో గొడవ చేసిపోయింది, ఆ ఇద్దరు కుటుంబాల మధ్య గొడవ పెట్టేసిపోయింది, మంట పెట్టేసిపోయింది. ఇక్కడ ఎందుకు దాపరించిందో, ఏ కుటుంబాన్ని కూల్చేస్తూ మహాచల్లి. ఇదా నీ వ్యవహారం? కాదండి. దేవుడు ఈ లోకంలో మనల్ని ఏమని పిలిచాడో తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మరొక చోట మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. మనం ఎవరట లోకానికి ఉప్పు. అది చికెన్ కర్రీ కావచ్చు, మటన్ కర్రీ కావచ్చు, ఫిష్ కర్రీ కావచ్చు, ఏ కర్రీ చేసినా ఆ కర్రీలో మీకు ఉప్పు కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదు. నోట్లో పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది అసలు ఉప్పు ఉందో లేదో. అది కనిపించదు, కానీ అది లేకపోతే మాత్రం రుచించటమే సాధ్యం కాదు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అన్నారు మన పెద్దలు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే హడావిడి చేసేసి నానా రాద్ధాంతం చేసేవాడికి ఉండాలని కాదు. నువ్వు రాకపోతే 10 మంది నీ గురించి ఎంక్వైరీ చేయాలి, అడగాలి. అదేమిటి, ఆయన రాలేదా, ఆమె రాలేదా, ఎందుకు రాలా? వస్తే ఎంత కలగా ఉంటుందో, వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, వస్తే ఎంత బాగుంటుందో. అది నీ జీవిత శైలి కావాలి. పరిశుద్ధుడైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి ఈ శ్రేష్టమైన సందేశం ద్వారా మమ్మల్ని దర్శించి ఆదరించినందుకు వందనాలు. ఆత్మీయ జీవితంలో కష్టాలు ఏ విధంగా ప్రారంభమవుతాయో అవి అలాగే ముగింపు కూడా చేరుకుంటాయి. ఈరోజు మాలో ఎంతమంది అయితే శ్రమల గుండా, కష్టాల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా, ఆర్థిక సమస్యల గుండా వెళుతూ అల్లాడిపోతున్నారో వారికి ఈరోజు ఒక శుభవార్త సెలవిచ్చావు. ప్రారంభమైన కష్టాలు ఖచ్చితంగా ముగింపుకు రావాల్సిందే నాయనా. ఆ ముగింపు త్వరలో నీ బిడ్డలకు అనుగ్రహించండి, మాకు దయచేయండి. అలాగే దావీదు కన్నీరు తుడిచావు, కష్టాలు తీర్చావు, కడుపు కాలుతున్న రోజులను ఫుల్ స్టాప్ పెట్టావు. అలాగే నాయన ఈరోజు ఎవరెవరైతే నీ యందు విశ్వాసం కలిగి ముందుకు సాగుతున్నారో వారి జీవితాల్లో కలుగు చేసుకొని మంచి రోజులు దయచేయండి. దావీదు వలె నాయన మంచి మనస్సు కలిగి కోపమో, ఆవేశమో, ఆగ్రహమో, అసూయో, పగబట్టే తత్వమో, ద్వేషమో, కొట్లాటలో వీటికి చావివ్వక ప్రేమ, సమాధానము, ఆత్మీయత, అనురాగము పంచిపెట్టే మనస్తత్వం మాకు దయచేయండి. ఈరోజు ఏ కోణంలో ఎవరెవరితో మాట్లాడావో ఆ మాటలు మేము విన్నాం నాయన. ఈ వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి. అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి. ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సెలవు.